మళ్ళీ దాన్ని 10 లక్షలకు పెంచి ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో 10 లక్షలకు పెంచి ఈ ఇన్సూరెన్స్ ద్వారా ఆరోగ్యశ్రీ బీమా రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ద్వారా 10 లక్షల ఖర్చుతోటి మన ఆరోగ్యాన్ని మన కుటుంబంలో ఎవరికి ఏం జరిగినా కూడా చూపించుకోవడానికి అవకాశం ఉంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నిన్న మహబూబ్నగర్లో రైతుల పండుగ జరిగితే జనం చెప్పలేనంత జనం వచ్చిండు. ఎక్కడ కూడా పట్టలేదు. లక్షల మంది రైతులు ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మన పాలమూరు ముద్దుబిడ్డ మన గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి సార్ గారు ఆయన ఆవేదన అంతా కూడా వెలిబుట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మన చేతుల్లో ఉంది. మనం రైతు బిడ్డ మన పాలమూరు ముద్దు బిడ్డ అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకురావడానికి ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారు. వచ్చేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని మనందరం కూడా స్వాగతిద్దాం. ఎవరు కూడా అడ్డుపడకుండా వచ్చే పనులన్నీ కూడా మనం అందుకునేటట్లు చేయాలి. కానీ అడ్డుపడే కార్యక్రమం చేస్తే మనకే నష్టం జరుగుతుంది. ఎందుకంటే 70 సంవత్సరాలకు ఇది మనకు అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి కావడానికి. మన జిల్లా వ్యక్తి మన జిల్లా మనం మీ బిడ్డ లాంటి మీ అన్న లాంటి మీ తమ్ముడు లాంటి వ్యక్తికి మరి ఒక మంచి నాయకుడికి ఈ అవకాశం వచ్చింది కనుక ఆ అవకాశాన్ని మనందరం కూడా అందిపుచ్చుకుందామని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తూ ఆ అందిపుచ్చుకోవడానికి ఇంకా ఏం కావాలో అవన్నీ కూడా దారులు ఎక్కువ. ఈ రోజు 10 సంవత్సరాల వరకు చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు లేకుండే ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది చదువుకున్నటువంటి వాళ్ళకి. ఇంకా రేపు అనేకమైనటువంటి నోటిఫికేషన్స్ కూడా చేస్తున్నారు.